హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. బెంగళూరులో దారుణమైన ఘటన అయితే చోటు చేసుకోవడం జరిగింది. కూతురు తన ఏదైతే ఉందో తన సహజీవనం అయితే కొనసాగించడం కోసం ఏకంగా తన కుటుంబ సభ్యులందరినీ కూడా హత్యకు గురి చేసిందనే చెప్పుకోవాలి. కేవలం 2 నెలల క్రితం పరిచయమైన కెనన్తో తన సహజీవనం అనేది తనకి ఇబ్బందికరంగా మారుతున్నటువంటి పేరెంట్స్ని అయితే ఏకంగా హత్య చేసి చంపేయడం జరిగింది. అలాగే కేవలం ఈ మధ్య ప్రేమ వల్ల చాలా వరకు హత్యలు జరుగుతున్నాయి. అటువంటి వాటిలో చాలా వరకు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్లో కన్న తల్లిదండ్రుల్ని అలాగే తోడబుట్టిన చెల్లిని కూడా ఏకంగా హత్య చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ కెన్నాన్తో ప్రేమలో పడిందో పెద్ద కూతురు శ్వేత, అప్పటి నుంచి అయితే తనలో బిహేవియర్లో కానీ అన్నిట్లో కొన్ని చేంజెస్ రావడం వల్ల అలాగే చాలా అప్పులు చేస్తుందనే కారణంతో అయితే తల్లిదండ్రులు పలుసార్లు అయితే మందలించడం జరిగింది. అప్పులు చెయ్యొద్దు, అలాగే తనతో సహజీవనం చెయ్యొద్దు అని చెప్పినందుకు ఆ తల్లిదండ్రులను ఎలా అయినా సరే వాళ్ళ అడ్డుని తొలగించుకోవడానికైతే తను ప్రియుడు కెనన్తో కలిసి అయితే ఈ హత్యకు భారీగా ప్లాన్ చేసిందనే చెప్పుకోవాలి. దీనికి సంబంధించి గతంలో కూడా మనకి హైదరాబాద్లో తెలిసిందే, తల్లి తన ప్రేమకు అడ్డు వస్తుందని తల్లిని ప్రియుడితో కలిసి ప్లాన్ చేసి చంపేయడం జరిగింది. తన తల్లి కొన ఊపిరితో ఉన్నప్పుడు ఎక్కడ మళ్ళీ బతుకుతుందనే కోణంలో మళ్ళీ తిరిగి వచ్చి వెంటనే కొట్టి చంపేయడం జరిగింది. అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు బెంగళూరులో ఇది కూడా ఒక మరవలేని ఒక ఘటన అని అయితే చెప్పుకోవాలి. ఇప్పుడైతే ఏకంగా తల్లిదండ్రుల్ని ఎవరైతే ఉన్నారో వీళ్ళకైతే ఈ దంపతులకైతే 2 ఆడపిల్లలు ఉన్నారు. అందులో పెద్ద కూతురు శ్వేత, చిన్న కూతురు సుచిత్ర. అందులో శ్వేత అయితే కొన్ని నెలల క్రితం నుంచి అయితే ప్రేమలో ఉన్నారు ఒక వ్యక్తితో, కెనన్ అనే అబ్బాయితో. సో ఎట్టకేలకు సహజీవనం చెయ్యొద్దు, ఆ కెనన్ కోసం ఆ ప్రియుడి కోసం అప్పులు చేస్తుందని తెలిసి చాలాసార్లు తల్లిదండ్రులు అయితే మందలించడం జరిగింది. సో వాళ్ళ ప్రేమకు వాళ్ళ సహజీవనానికి వీళ్ళు అడ్డు వస్తున్నారని వీళ్ళు అనుకొని వీళ్ళు పలుసార్లు మందలిస్తున్నారని ఏకంగా అడ్డుని తొలగించుకునే క్రమంలోనే ప్రియుడితో కలిసి భారీ స్కెచ్ ప్లాన్ చేసింది. అదేవిధంగా కూడా తల్లిదండ్రుల్ని అలాగే తోడపుట్టిన చెల్లిని కూడా ప్రియుడితో కలిసి ప్లాన్ చేసి అయితే హత్య చేయడం జరిగింది. అలాగే మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే వీళ్ళు ముగ్గురిని హత్య చేసి వీళ్ళిద్దరూ కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఏం తెలియనట్టు. విజువల్స్లో కూడా మనం అది చూడొచ్చు. అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు కన్న తల్లిదండ్రులు ఎన్నో అప్పులు చేసి వీళ్ళని ఇంత స్థాయికి తీసుకొని వస్తే వాళ్ళు కేవలం 2-3 నెలల పరిచయం, అలాగే 1 సంవత్సరం పరిచయం, ఒక ప్రియుడి కోసం ఆ రిలేషన్ని కంటిన్యూ చేయడం కోసం కని పెంచి అప్పులు చేసి ఇంత భవిష్యత్తు ఇచ్చిన కన్న తల్లిదండ్రులనే అడ్డు తొలగించుకోవాలని చూసిన కిరాతకురాలు అని అయితే చెప్పుకోవాలి. రీసెంట్ టైమ్స్లో ఇలాంటివి కేవలం కొంతకాలం పరిచయానికే ఇలా కన్న తల్లిదండ్రులనే ఇలా హత్య గురి చేస్తున్నారు. అలాంటి వాటిలో ఇది కూడా ఒక మరువలేని ఘటన అని అయితే చెప్పుకోవాలి. సో ఏదేమైనా కానీ ప్రస్తుతం వీళ్ళ సహజీవనానికి అడ్డుపడుతున్నారనే ఏకైక రీజన్తోనే వీళ్ళైతే కన్న తల్లిదండ్రుల్ని అలాగే చెల్లిని అయితే హత్య చేయడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తుంటే సమాజం ఎటువైపు పోతుంది ఏంటి, అసలు మీ ఒపీనియన్ ఏంటి అనేది వీడియో కింద కామెంట్ చేయండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.